మిగతా వార్తలకు వద్దాం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని మద్య రహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తోంది. నేటి నుంచి 2 రోజుల పాటు నిరవధిక దీక్షలకు పూనుకుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గాంధీ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది నిరవధిక దీక్షలో పాల్గొంటున్నారు. తిరుపతిలో మద్యం షాపులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమానికి మహిళలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తూ నిరసన దీక్షలకు హాజరవుతున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, వైఎస్ఆర్సీపీ ప్రధాన డిమాండ్ ఏంటి? కిషోర్, మనం చూస్తున్నాం తిరుపతి పవిత్రతను కాపాడాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. కంటిన్యూస్ గా నిరసనలు వ్యక్తం చేస్తోంది. 2 రోజుల క్రితం మహాధర్నా చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ నిరవధిక దీక్షకు చేపట్టారు. గాంధీ సర్కిల్లో ఏదైతే ఉన్నామో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నిరవధిక దీక్ష కొనసాగుతుంది. చాలా మంది సంఘీభావం వ్యక్తం చేయడం జరిగింది. ఉదయం నుంచి సర్వమత ప్రాంతాల వివిధ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజా సంఘాలు అందరూ కూడా మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి నిరవధిక దీక్ష దగ్గర ఉన్నారు. తిరుపతిని చాలా కాలం, ఎందుకంటే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి తిరుపతిని ఖచ్చితంగా మద్య రహిత ప్రాంతంగా ప్రకటించాలని చాలా కాలంగా భూమన కరుణాకర్ దీక్ష చేపడుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఆందోళన చేపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం కరుణాకర్ మీడియాతో మాట్లాడుతూ మరికొన్ని వివరాలు ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి న్యాయమూర్తులకు చెప్పాడు, ఈ ప్రయోజన వ్యాజ్యం అసలు బెంచ్కే రాదు, న్యాయమూర్తులకు అనుకూలమైనటువంటి వకీళ్లను మేము పెట్టుకున్నాం కనుక న్యాయమూర్తులు కూడా అనుకూలంగా తీర్పులు ఇవ్వరు అని సాక్షాత్తు దేవాలయాల తర్వాత అత్యంత పవిత్రమైనటువంటి న్యాయ వ్యవస్థను గురించి, న్యాయమూర్తులను గురించి కించపరుస్తూ నడి రోడ్లలో మద్యం తిరుపతిలో కొనసాగుతుంది. మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ నిషేధింపబడదు. న్యాయస్థానాలు మద్యానికి అనుకూలంగానే తీర్పిస్తాయని బరితెగించి మాట్లాడుతున్నారంటే ఈ దేవాలయాలతో సమానమైనటువంటి న్యాయ వ్యవస్థను ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా బజారు స్థాయికి దిగజార్చి మాట్లాడుతున్నారంటే ఈ మద్యం మాఫియా ఎంత దారుణంగా పనిచేస్తుందో ఇంతకంటే మరొక ఉదాహరణ లేదు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయమూర్తులు దైవ స్వరూపులు అన్నటువంటి నమ్మకం మాకున్నది. ప్రజలు వైపున న్యాయస్థానాలు పనిచేస్తాయి. ఇప్పటి వరకు భారతీయ వ్యవస్థ అంతా, న్యాయమూర్తుల వ్యవస్థ ప్రజల కోసమనే పనిచేసింది. ఈ న్యాయమూర్తులను గురించి, న్యాయ వ్యవస్థను గురించి ఈ మద్యం వ్యాపారస్తులు కిరణ్ కుమార్ రెడ్డి అండ చూసుకొని తమకు అనుకూలమైనటువంటి వాళ్లను వకీళ్లుగా పెట్టుకున్నామని ఇంత నీచంగా మాట్లాడడం వెనుక ఉన్నటువంటి కుట్రను అర్థం చేసుకోవాల్సిందిగా మొత్తం యావత్ జాతిని నేను కోరుకుంటున్నా. మద్యం నిషేధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మద్యం నిషేధించాలన్నటువంటిది పీఠాధిపతుల దగ్గర నుంచి సామాన్య మహిళ వరకు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి ఆలోచన. తిరుపతి పవిత్రత కాపాడాలి, తిరుపతి ఆధ్యాత్మిక విశిష్టతను కాపాడుకోవాలి. తిరుపతిలో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్క చాలా కాలంగా సీఎం కిరణ్ ఒకటే అంటున్నారు, తిరుపతి పవిత్రత కాపాడుతామని. ఇది అందరూ కోరుతున్నటువంటి కోరిక. వాళ్ళు ఉద్యమాలు చేయలేరు కనుక, వాళ్ళ వాణి మాత్రమే వినిపించగలరు కనుక, మేము ఉద్యమాలు చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నాము కనుక వాళ్ళ ఆలోచనలని నా గొంతు ద్వారా ప్రజలకు వినిపిస్తూ, వాళ్ళ యొక్క చేతలని నా పోరాటం ద్వారా నినదిస్తూ ప్రభుత్వానికి ప్రజల నాడిని, వాడిని, వేడిని చూపించటమే బాధ్యత కలిగినటువంటి పౌరునిగా, శాసనసభ్యునిగా ప్రజల ఆక్రందన ప్రజలకు, ప్రభుత్వానికి వినిపిస్తూ మద్యం పూర్తిగా నిషేధించాలన్నటువంటి వాళ్ళ కోరికను నినదించటమే నా పని. తిరుపతి పవిత్ర కాపాడడానికి ఎంతకాలం ఈ దీక్షలు కొనసాగిస్తే ఎంతకాలం పోరాడతారు అంటే అనేక రూపాలలో ఈ పోరాటం చేస్తాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యను నిరసిస్తూ, ప్రభుత్వం ఈ మద్యాన్ని నిషేధించకపోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 100% తిరుపతి ఆధ్యాత్మికతను, విశిష్టతను, పవిత్రతను కాపాడుతూ తిరుపతిలో మద్యం నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద తిరుపతి పవిత్రత కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై ఉన్నది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తిరుపతి పవిత్రత కాపాడడానికి తిరుపతి ఖచ్చితంగా మద్యపాన రహిత ప్రాంతంగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా తిరుపతి పవిత్రతను కాపాడడానికి తిరుపతిని మద్యపాన రహిత ప్రాంతంగా ప్రకటించాలనేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఈ జరుగుతున్న ఉద్యమం పట్ల మీరు ఎలాంటి సంఘీభావం తెలుపుతున్నారు? ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని గతంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టులో వాద్యం వేయడం జరిగింది, రాస్తారోకో చేయడం జరిగింది. దానికి అనుబంధంగానే ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. ఆయన ఈ ఉద్యమాన్ని వివిధ రూపాల్లో తీసుకొని పోయి
ప్రభుత్వం మెడలు వంచి తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించేంత వరకు ఆయన పోరాటం కొనసాగుతుందని, ఆయన వెంట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఈ మొత్తం మీద కిషోర్ చూస్తున్నాం, తిరుపతిలో మద్యపాన వ్యతిరేక ఉద్యమం రోజు రోజుకు బలపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఈ ఉద్యమానికి అన్ని సంఘాల వైపు నుంచి, మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యతిరేక వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లేకుంటే ప్రభుత్వం మెడలు వంచైనా మా సమస్యను, మా డిమాండ్ను సాధించుకుంటామని స్పష్టం చేస్తున్నారు కిషోర్. రైట్, థ్యాంక్ యూ మధు, వివరాలు ఇచ్చినందుకు.